పెద్దపల్లి జిల్లా మంతని స్వయంభూ శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో శ్రావణమాస వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా భక్తులతో కోలాహలంగా మారింది. తెల్లవారుజామున 3 గంటల నుండే అమ్మవారికి పంచామృత అభిషేకం, శ్రీచక్ర పూజ, సహస్రనామ కుంకుమార్చనలు నిర్వహించారు. స్వర్ణ రచిత ఆభరణాలు, పుష్పాలతో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలు, వరలక్ష్మి వ్రతాలు చేశారు. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు మంతనితో పాటుగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల నుండి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొలనులో చెరువులో కమలముల మధ్యలో వెలిసినటువంటి అమ్మవారు కమలముల మధ్య నివసిస్తుంటుంది. అలానే ఈ కమలముల మధ్యలో మహాలక్ష్మి అమ్మవారు స్వయంభూగా చతుర్భుజాలు అంటే 4 చేతులతో ఇక్కడ అమ్మవారు వెలిసినది. దీన్ని పునః గౌతమ మహాముని కాలంలో గోదావరి దగ్గర తపస్సు చేసిన కాలంలో పూర్వపు మునులు, ఋషులు, రాజులు ఒకప్పటి మంత్రపురి, ఇక్కడ వేదగడ్డగా పిలువబడే ఈ మంత్రపురిలో ఈ అమ్మవారిని పునః ప్రతిష్ఠ చేసినారు. అప్పటి నుంచి ఈ మహాలక్ష్మి అమ్మవారు ఈ గ్రామస్తులందరూ, మంతిని పట్టణస్తులందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా కూడా ముందరనే ఉన్నటువంటి పోచమ్మ దగ్గరికి మరియు అమ్మవారి దగ్గరికి పెళ్లి బట్టలు తీసుకొని రావడం ఈ మంతిని పట్టణం యొక్క ఆనవాయితీ. అట్లానే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ అమ్మవారికి ప్రదక్షిణం చేసి ఒక ముడుపు కట్టి ఓడిబియ్యం పోస్తే మా కోరిన కోరికలు నెరవేరాయని చాలామంది భక్తులు కూడా విశ్వసించి వచ్చి మాకు చాలామంది చెప్తుంటారు. అట్లానే ప్రతి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారము ఈరోజు వరలక్ష్మి శుక్రవారము ప్రతి సంవత్సరం ఒకసారి వస్తుంది. అది ఈరోజు వరలక్ష్మి శుక్రవారము. ఈరోజు ఉదయం 3 గంటలకు అమ్మవారు మూలమూర్తికి ఫలపంచామృత అభిషేకము, శ్రీచక్ర పూజ, అనంతరం సహస్రనామ, త్రిశతినామ, ఖడ్గనామ కుంకుమార్చన, తర్వాత 9 గంటల నుంచి సామూహిక కుంకుమార్చనలు, మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి సువాసినులచే లలితా సహస్రనామ పారాయణము, సౌందర్యలహరి పారాయణము, రాత్రి 8 గంటలకు భజన, 9:30 గంటలకు పవలింపు సేవతో ఈ వరలక్ష్మి శుక్రవారం యొక్క పూజాది కార్యక్రమాలు ముగుస్తాయి. వెనుకనే ఉన్నటువంటి కొలనులో చెరువులో కమలముల మధ్యలో వెలిసినటువంటి అమ్మవారు కమలముల మధ్య నివసిస్తుంటుంది. అలానే ఈ కమలముల మధ్యలో మహాలక్ష్మి అమ్మవారు స్వయంభూగా చతుర్భుజాలు అంటే